నాయకులు, శాసన మండలి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, రైతులందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ రైతు సంఘర్షణ సభ కనివిని ఎరగని రీతిలో 2002 సంవత్సరంలో ఆనాడు పెద్దలు వి హనుమంతరావు గారి నేతృత్వంలో బీసీ గర్జన ఏ వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిందో 20 సంవత్సరాలైనా ఈ రోజు కూడా వరంగల్ ఏదైనా సభ జరగాలి అంటే బీసీ గర్జన అంత గొప్ప సభ జరగాలి అని చెప్పి చర్చ జరుగుతుంది. అంటే ఆనాడు 2002లో ఆ సభ ద్వారా ప్రజలలో చైతన్యం వచ్చి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు సమాయత్తమై కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే పేదలకు మేలు జరుగుతుందని చెప్పి 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ విషయాలు పార్టీలో సీనియర్ నాయకులు తెలియజెప్పడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించి 2002 20 సంవత్సరాల క్రితం బీసీ గర్జనను స్ఫూర్తిగా తీసుకొని అదే ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ రైతు సంఘర్షణ సభను నిర్వహించడం ద్వారా 2023 12 నెలల తర్వాత జరగబోయే రాష్ట్ర స్థాయి ఎన్నికలలో కాంగ్రెస్ పతాకాన్ని ఎగరేసి 90 సీట్లు గెలిచి సోనియమ్మ రాజ్యం తీసుకురావాలి, ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని పెద్దల ఆదేశాల మేరకు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. అయితే చాలా చర్చలు జరిగినాయి. సభకు ఏం పేరు పెడితే బాగుంటుందని అందరి సూచనలు విన్న తర్వాత పెద్దలు మీ అభిమాన నాయకుడు రైతాంగ సమస్యల మీద 40 సంవత్సరాల నుంచి నిరంతర పోరాటం చేస్తున్న జీవన్ రెడ్డి గారు రైతు సంఘర్షణ సభని మీరు పేరు ప్రతిపాదించండి, సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితోటి రైతు సంఘర్షణ సభను తెలంగాణ సమాజం అంతా కలిసి విజయవంతం చేస్తుందని పెద్దలు జీవన్ రెడ్డి గారు మాకు సలహా ఇచ్చారు. వారి సలహా, వారి సూచన, వారి పోరాట స్ఫూర్తిని తీసుకొని ఇవాళ వరంగల్లో రైతు సంఘర్షణ సభను మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఆనాడు 20 ఏళ్ల కింద రవాణా సౌకర్యాలు లేనప్పుడు, కార్లు లేనప్పుడు, పెద్ద పెద్ద బండ్లు లేనప్పుడు రైతులు ట్రాక్టర్ల మీద, ఆటోల మీద నడుచుకుంటూ ఎట్లా వీలైతే అట్లా లక్షలాది మంది వరంగల్కి వచ్చి అక్కడ తుఫానును సృష్టించి ఒక సునామీని తీసుకొచ్చి ఆనాటి ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు. ఇవాళ కార్లు వచ్చినాయి, విమానాలు వచ్చినాయి, రైళ్లు వచ్చినాయి, ప్రతి మనిషికి సైకిల్ మోటార్ వచ్చింది. ఇన్ని రవాణా సౌకర్యాలు ఉన్నప్పుడు నేను మధ్యలో వస్తా ఆపి అడిగిన, మేము ఏం నిర్వహిస్తున్నామో నీకు తెలుసా అని. సార్ తెలుసు, వరంగల్లో రైతు సంఘర్షణ సభ పెట్టారు, మీరు దానికి సంబంధించి అందరినీ కలవడానికి వస్తుండ్రు అని. అప్పుడు నేను అడిగిన, మరి మీకు ఈ స్థానికంగా ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీఏ అధికారులను పెట్టి ప్రైవేట్ స్కూలు కాలేజీల వల్ల బస్సులు అడిగితే మీరు ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళకు బస్సులు ఇస్తే మీ బండ్లను సీజ్ చేస్తామని బెదిరిస్తుండ్రు, ఆర్టీసీలో బస్సులకు పైసలు కడదామంటే మేము ప్రైవేట్కి ఇవ్వమన్నట్టుగా అధికారులు మాట్లాడుతుండ్రు. మరి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా, ఎట్లొస్తారు మీరు అని అడిగిన. అంటే ఆ రైతు చెప్పిండు, సార్ దేవుడిచ్చిన 2 కాళ్ళు ఉన్నాయి, 50 కిలోమీటర్లైనా నడుచుకుంటూ వచ్చి ఈ రైతు సంఘర్షణ సభను విజయవంతం చేస్తాం సార్. చాలామంది ఎక్కడో కేరళలో ఉండే అయ్యప్ప మాలేసుకుంటే అని 100 కిలోమీటర్లు పోతుండ్రు, తిరుపతికి వెంకన్న స్వామికి నడుచుకుంటూ పోతుండ్రు, శివమాల వేసుకుంటే 100 కిలోమీటర్లు నడుస్తుండ్రు, జై హనుమాన్ మాల వేసుకుంటే 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుండ్రు. ఇవాళ రైతులను కాపాడడానికి మీరు రైతు మాల వేసుకొని రైతుల కోసం మీరు ముందుకొస్తే
2 రోజులు తినకుంటైనా సరే 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చైనా సరే సభను విజయవంతం చేస్తామని చెప్పి ఆ రైతు చెప్పినప్పుడు నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఇంతకుముందు పెద్దలు జీవనన్న భట్టి విక్రమార్క గారు అన్నారు, 5 కాదు 10 లక్షల స్థాయిలో రైతులు కదిలొస్తారు. ఇది భవిష్యత్ పోరాటానికి పునాదులు వేయాలి. తెలంగాణ రైతాంగ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. ఆ స్ఫూర్తి ఇప్పుడు మీ అందరి ఉత్సాహం, మీ అభిమానం, నియోజకవర్గ స్థాయి నాయకులు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, గా వెనకాల ఉత్సాహంతో ఉన్న కార్యకర్తలు మరి ఈ ఉత్సాహాన్ని మొత్తం ఇయాలనే ఖర్చు పెడతారా, మే 6 తారీఖు వరకు ఆ ఉత్సాహం ఉంచుతారా? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ గ్రామానికి వెళ్ళాలి. ఇవాళ కరీంనగర్లో పెద్దలందరూ ఇచ్చిన సందేశాన్ని గుండెల నిండా నింపుకొని గ్రామాలకు వెళ్ళండి, బూతులలో కలవండి, తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరవేయండి. రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. ఈ రైతులను కాపాడడానికి రాహుల్ గాంధీ గారి సభను విజయవంతం చెయ్యాలి అని చెప్పి ప్రతి గ్రామాలకు చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మేమొక్క కార్యాచరణను తీసుకున్నాం. మీరు అంతకంటే ఎక్కువ వస్తే సంతోషం. కాకపోయినా మా శాసనసభలో నిలబడ్డ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 13 మంది అభ్యర్థులకు నిలబడాలని ఆశిస్తున్న నాయకులకు, జిల్లా నాయకులకు, పార్లమెంట్ స్థాయి నాయకులకు, ఇన్ఛార్జీలుగా వచ్చిన మన అంజనన్న, నిరంజనన్న, వినోదన్న, మహమ్మద్ అలీ షబీర్ గారు, మిగతా నాయకులందరికీ నా సూచన, నా విజ్ఞప్తి ఒక్కటే. మీతో ఒకరొకరితో మాట్లాడదాం అనుకున్నా కానీ కార్యకర్తల ఊపు తోపుడు చూస్తుంటే మీతో మాట్లాడే పరిస్థితి లేదు. అందుకే మైకులో చెప్తున్నా, 50 కిలోమీటర్ల లోపల ఉన్న మండలాలల్లో ప్రతి మండలం నుంచి 5,000 రావాలి. వస్తారా? 50 కిలోమీటర్ల లోపల ఉన్న మండలాలు ఏవైతున్నాయో మండలానికి 5,000 మంది రైతులను తరలించాలి. 75 కిలోమీటర్లు ఉన్న మండలాల నుంచి 4,000 మందిని తరలించాలి. 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మండలాలు మండలానికి 3,000 మందిని తరలించాలి. మండలం 100 కిలోమీటర్లు పైబడ్డ మండలాలల్లో ప్రతి బూత్కు మన బూత్ ఎన్రోలర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి బూత్ నుంచి 9 మంది కార్యకర్తలు తీసుకొని వరంగల్ వైపు కదలాలి, వరంగల్ను ముట్టడించాలి. ఆయల్లా తెలంగాణ నలుమూలల తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఎక్కడి నుంచి చూసిన పట్టణాలు కావచ్చు, బస్తీలు కావచ్చు, ఏ ప్రాంతం నుంచి చూసినా అందరూ వరంగల్ వైపు కదలాల్సిందే. అన్ని దారులు వరంగల్కు దారి తీయాల్సిందే, వరంగల్ను కమ్ముకోవాల్సిందే. మా రైతులకు, మా ఎన్ఎస్యుఐ వాళ్లకు, మా యూత్ కాంగ్రెస్ వాళ్లకు, మా మహిళా కాంగ్రెస్ సోదరిమణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్, ఫిషర్మెన్ డిపార్ట్మెంట్, ఇట్లా డాక్టర్స్ డిపార్ట్మెంట్, కిసాన్ సెల్ అన్నిటికంటే ముఖ్యంగా చాలా రోజుల నుంచి రైతుల సమస్యల మీద పోరాటం చేస్తున్న కిసాన్ సెల్ డిపార్ట్మెంట్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ కూడా సమన్వయం చేసుకోవాలి. ఈరోజు ఒక సన్నాహక సమావేశం, దీని తర్వాత షబీర్ అలీ గారు కరీంనగర్ పార్లమెంట్కు పెద్ద మనిషికి వస్తారు. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు కూడా ఇంకొక పెద్ద మనిషిని పంపిస్తాం. అదేవిధంగా మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి, వరంగల్ ఈ 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళను, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న వాళ్ళను, లేదా జాతీయ స్థాయిలో బాధ్యత నిర్వహిస్తున్న వాళ్ళను ప్రతి పార్లమెంట్కు ఒకరిని ప్రత్యేకంగా పంపించి వారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మండల స్థాయి నాయకులను సమీక్షించి ఎంతమంది అక్కడి నుంచి రావడానికి అవకాశం ఉందో వాటిని అంచనా వేసుకొని 29 తారీఖు రోజు మాకు నివేదిక ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటాం. ఇవాళ 20 తారీఖు మీ దగ్గరికి మేము కరీంనగర్ వచ్చినాం. రాబోయే 3 రోజులు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇన్ఛార్జీలు, వైస్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఈ మొబిలైజేషన్, ఈ యొక్క రైతు సంఘర్షణ సభకు బాధ్యతలు చేసే నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఇవాళ మనం ఎట్లయితే ఈరోజు కరీంనగర్లో సభ పెట్టుకున్నామో ఇట్లాంటి సమావేశాలు ప్రతి నియోజకవర్గంలో జరగాలి. ప్రతి మండల నాయకులను పిలవాలి. వాళ్ళు ఎంతమంది వస్తారు, ఎట్లొస్తారు, నడుచుకుంటూ వచ్చేటోళ్ళు ఎవరు, ఆటోలు వచ్చేది ఎవరు, ట్రాక్టర్లు వచ్చేది ఎవరు, సైకిల్ మోటార్ మీద వచ్చేది ఎవరు,
అవసరమైతే ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకుంటే వచ్చే వాళ్ళు ఎవరు అనేది ఒక అంచనాకు వచ్చి 3 రోజుల్లో అన్ని మండలాల సమావేశాలు పూర్తి చేసుకొని 29 తారీఖు నాడు మాకు నివేదిక ఇవ్వాల్సిందిగా నియోజకవర్గ స్థాయి నాయకులకు కూడా వేదిక మీద ఉన్న మా యువమిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేపటి నుంచి అన్ని పెద్ద గ్రామాలు అన్ని మండలాలు మీరు తిరగాల్సిందే. ఆల్రెడీ పార్టీ పరంగా సర్వేలు చేసేవాళ్ళు వేగులు ముఖ్యమైన వాళ్ళు అందరూ అన్ని నియోజకవర్గాలలో ఉన్నారు. మీరు ఏ ఊరికి పోయినరో ఏ ఊరికి పోలేదో మీరు పట్టణంలో ఉండి చెప్తుర్రా, కరీంనగర్లో ఉండి నాకు చెప్తుర్రా, పెద్దపల్లిలో ఉండి నాకు జోలు చెప్తుర్రా, అన్ని లెక్కలు ఉన్నాయి మన దగ్గర. దయచేసి అన్న ఏముందలే ఇవాళ కరీంనగర్ వచ్చిన రేపు ఖమ్మం పోతాడు, ఎల్లుండి ఇంకో కాడికి పోతాడు, మర్చిపోతాడు అని అనుకోకండి. పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వేగులు నివేదికలు తయారు చేస్తున్నారు. ఈ నివేదికలన్నీ కూడా రాజకీయంగా రేపు మీ భవిష్యత్తుకు మంచి పునాదులు ఏర్పడతాయి. కాబట్టి క్షేత్రస్థాయికి వెళ్ళడానికి రైతులు కష్టాలలో ఉన్నారు, వాళ్ళకు అండగా ఉండి వాళ్ళని కాపాడతామని మీరు భరోసా కల్పిస్తే వాళ్ళు మనకు అండగా నిలబడతారు. కాబట్టి మా మిత్రులందరూ కూడా ఎవరు అన్యదా భావించకండి. మండలాలు గ్రామాలు తిరిగే నాయకులే మాకు బంధువులు, మండల స్థాయిలో కష్టపడేటోళ్ళే మాకు దోస్తులు. బూత్ లెవెల్లో ఇంటింటికి తిరిగి రైతు సమస్యల మీద అవగాహన కల్పించి మా రాష్ట్రం నుంచి పాంప్లైంట్లు పంపిస్తాం. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పాంప్లైంట్ ఇచ్చి అందులో ఉన్న సమాచారాన్ని రైతులకు చదివి వినిపించాలి. ఈ రోజు నుంచి మా మిత్రులకు ఒకటే గుర్తు చేస్తున్నా, 34,684 బూతులలో 42,000 మంది ఎన్రోలర్స్ ఉన్నారు. మీరు కష్టపడి మీ రక్తాన్ని చెమటగా మార్చి ఇల్లు తిరిగి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి 42 లక్షల సభ్యత్వాలు చేసిందంటే అది కార్యకర్తల గొప్పతనం. కార్యకర్తలను రేపటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ బూత్ స్థాయిలో ఉన్న కార్యకర్తలే మా నాయకులు. రేపు ఇల్లు ఇచ్చినా, పింఛన్లు ఇచ్చినా, రైతు రుణమాఫీ చేసినా, ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చినా, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా, ఏ పేదవాడికి ఏ సహాయం ప్రభుత్వం వైపు నుంచి అందించినా పార్టీలో చేరిన సభ్యత్వ కార్డు చూసి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. ఏ కార్యకర్త అయితే ఈ సభ్యత్వాలు నమోదు చేపించిండో వాళ్ళు సేకరించిన వివరాల ప్రకారం పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకొస్తాం. నిర్మోహమాటంగా చెప్పండి, గ్రామాలలో ఈరోజు కాంగ్రెస్లో చేరి ఏదైతే సభ్యత్వం తీసుకున్నారో ఆ కార్డును జాగ్రత్తగా దాచిపెట్టుకోమని చెప్పుండ్రి. ఆ ఎల్లా ఇల్లు రావాలన్నా, పింఛన్ రావాలన్నా, రుణమాఫీ జరగాలన్నా, ఆరోగ్యశ్రీ పథకం రావాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా ఇవాళ చేరిన సభ్యత్వ కార్డు తీసుకొని వచ్చిన వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మనోడు ఉంటే ఓ ముద్ద ఎక్కువ పెడతాం, వడ్డించేటోడు మనోడైతే వెనుక కూర్చున్నా మనం వడ్డిస్తాం. ఇవన్నీ కూడా బూత్ ఎన్రోలర్స్ ఎవరైతే ఉన్నారో మీ ద్వారానే వివరాలు సేకరిస్తాం. ఇల్లు తిరగండి, వాళ్ళ కష్టాలు నోట్ చేసుకోండి. వాళ్ళకు నౌకరు లేదా, ఇల్లు లేదా, వాళ్ళకి పింఛన్ లేదా, ఏముందో వాళ్ళ వివరాలు కూడా రాసుకురండి. అవన్నీ కూడా మన కంప్యూటర్లో పెట్టుకుంటాం. ఆ వివరాలన్నీ కూడా మన ప్రభుత్వంలో పేదవాళ్లకు సహాయాన్ని అందించడానికి మేలు చేయడానికి వస్తుంది. కాబట్టి ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుల పార్టీ కాదు. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ. కష్టపడ్డోళ్లను గుండెల పెట్టి చూసుకున్న బాధ్యత మాది. కష్టపడ్డోళ్లకు మన ప్రభుత్వంలో ఇంతకు 10 ఇంతలు వాళ్ళని ఆదుకునే బాధ్యత వేదిక మీద ఉన్న పెద్దలు మేమందరం తీసుకుంటాం. ఈ సమావేశ సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారి సమక్షంలో సిఎల్పి నాయకులు మేము మీకు మాటిస్తున్నాం. కష్టపడ్డ కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. కష్టపడండి, 12 నెలలు సమయం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి చేసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ ఈ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మహమ్మద్ అలీ షబీర్ గారిని, అంజన్ కుమార్ యాదవ్ గారిని, పెద్దలందరినీ కూడా నియోజకవర్గాల వారిగా సమీక్ష చేయడానికి పంపిస్తాం. మీరందరూ కూడా వాళ్ళు ఒకవేళ రాకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు మీరే వాళ్ళకి ఫోన్ చేసి మీ నియోజకవర్గాలకు పిలుచుకొని మీరు కూర్చొని సమీక్ష చేసుకోండి. ఎట్లా మనం సభను విజయవంతం చేద్దామో అందరం బాధ్యత తీసుకుందామని తెలియజేస్తూ
మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.